హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాప్స్ ద నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకోబోతున్నామంటే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ, ఏదైతే మనకు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది కదండి, దాని కింద ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ సంబంధించిన సిఓఈ, సైనిక్ మరియు నాన్ సిఓఈ కాలేజెస్లో అంటే జనరల్ మరియు వొకేషనల్ కాలేజెస్లో ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ కోసం మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మరి ఒక నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈరోజు ఒకసారి తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఒకసారి డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఎవరైతే క్యాండిడేట్స్ మనకు ఇప్పుడు 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో, అంటే గవర్నమెంట్కి సంబంధించిన ఈ గురుకుల ఇంటర్మీడియట్లో అడ్మిషన్ పొందాలనుకునే విద్యార్థులు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మరి ఒక ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే ద స్టూడెంట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి ఇన్ మార్చ్ 2025 ఆర్ 10th క్లాస్ డ్యూరింగ్ ద అకాడమిక్ ఇయర్ 2024-25, అంటే ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి మనకు మార్చ్ 2025లో పాస్ అయిన విద్యార్థులు, అంటే రీసెంట్గా మనకు పాస్ అయిన విద్యార్థులు, అదేవిధంగా 10th క్లాస్ అంటే ఇప్పుడు మా ఎస్ఎస్సి అయినా 10th క్లాస్ అని ఒకటే, అంటే అకాడమిక్ ఇయర్ 2024-25లో పాస్ అయిన విద్యార్థులు మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అంటే వాళ్ళు రెగ్యులర్ బేసిస్ కింద చదివి ఉండాలి. అంటే మనకు ఓపెన్ స్కూల్లో చదువుకొని ఉంటారు కదండి, వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అంటే అది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు ఇక్కడ చూడండి, సోషల్ వెల్ఫేర్ సిఓఈ, సైనిక్ మరియు నాన్ సిఓఈస్ కాలేజ్లో అడ్మిషన్ కోసం ఈ యొక్క విద్యార్థులు ఎలిజిబుల్. అయితే ఇక్కడ చూడండి, అప్లై చేసుకునే వాళ్ళ పేరెంటల్ ఇన్కమ్ అంటే వాళ్ళ పేరెంట్స్ ఇన్కమ్ మనకు 2 lakhs కంటే ఎబో ఉండద్దు, అంటే 2 lakhs బిలో ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తప్పకుండా మనకు ఫస్ట్ జనవరి 2024 ఇక్కడ మనకు 1 జనవరి 2024 తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయొచ్చు. తప్పకుండా 2 lakhs కంటే ఎబో ఉండొద్దు, 2 lakhs కంటే బిలో మాత్రమే ఉండాలి. అదొకసారి గుర్తుపెట్టుకోండి. ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి తెలుగు మీడియంలో చదువుకున్నా లేదంటే ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళు కూడా ఈ యొక్క ఇంటర్మీడియట్ అడ్మిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఒకసారి చూసుకున్నట్టయితే ద స్టూడెంట్స్ షుడ్ ప్రొడ్యూస్ ఆల్ రిలవెంట్ ఒరిజినల్ సర్టిఫికేట్ యాజ్ ఎంటర్డ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. మీరు ఏదైతే అప్లికేషన్ చేసేటప్పుడు మీరు ఒరిజినల్ డీటెయిల్స్ ఎవరైతే సర్టిఫికేట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ప్రొడ్యూస్ అంటే మీరు ఎంటర్ చేస్తున్నారో ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు అడ్మిషన్ అప్పుడు తప్పకుండా ఇవ్వాలి. మరి అప్లై చేసుకున్న తర్వాత మనకు సీట్స్ ఏ విధంగా కేటాయిస్తారు, రిజర్వేషన్ అనేది ఏ విధంగా పాటిస్తారు అన్నది ఒకసారి చూసుకున్నట్టయితే ఒక క్లాస్కి వచ్చేసి 40 సీట్లు ఉంటాయి. అంటే ఎంపీసీ 40 సీట్లు, బైపీసీ 40 సీట్లు అనేది ఉంటాయి. ఆ 40 సీట్లకు గాను మనకు రిజర్వేషన్ ఏ విధంగా పాటిస్తారంటే ఎస్సీ వాళ్ళని మనకు 75% ఆఫ్ మనకు సీట్స్ అనేది కేటాయించడం జరుగుతుంది. అంటే 40 సీట్లకు గాను 30 సీట్లు ఇస్తారు. అదేవిధంగా ఎస్టీ వాళ్ళని 6% ఇస్తారు, దానిలో 2 సీట్స్ అనేది ఇస్తారు. 40 సీట్స్కి 2 సీట్స్ ఇస్తారు. అదేవిధంగా బీసీ పిల్లలకి వచ్చేసి 12% ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది, 5 సీట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మైనార్టీస్కి వచ్చేసి 3% ఆఫ్ మనకు రిజర్వేషన్ తీస్తే 1 సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓపెన్ కేటగిరీ మనకు ఓసీకి వచ్చేసి మనకు 4% ఆఫ్ సీట్ అంటే రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. మనకు ఇక్కడ 2 సీట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అంటే 40 సీట్స్కి ఈ విధంగా ఫిల్ చేయడం జరుగుతుంది అండి. ఈ యొక్క రిజర్వేషన్ పాలసీలో మనకు 3% ఆఫ్ ఓవరాల్ సీట్స్ అంటే క్యాస్ట్కి భిన్నంగా, అంటే క్యాస్ట్ ఏజ్ చూడకుండా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉంటే 3% ఆఫ్ సీట్స్ అనేది మనకు ఆ రిజర్వేషన్ ప్రకారంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా ఆర్ఫన్ క్యాండిడేట్స్ ఉంటే, అంటే బోత్ పేరెంట్స్ లేకపోతే, వాళ్ళకి తల్లి కానీ తండ్రి కానీ లేకపోతే వాళ్ళ ఆర్ఫన్ క్యాండిడేట్స్ అని మనం పిలవడం జరుగుతుందండి. వాళ్ళకి 3% ఆఫ్ ఓవరాల్ సీట్స్లలో 3% ఆఫ్ సీట్స్ అంటే కేటగిరీ చూడకుండా వాళ్ళకి 3% ఆఫ్ సీట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మరి అప్లికేషన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉన్నది, అదేవిధంగా సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉన్నది ఒకసారి చూసుకుందాం. అప్లై చేసుకోవాలంటే తప్పకుండా మీరు www.tgswreis.telangana.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. మరి అప్లై చేసుకునేటప్పుడు ఒకసారి గమనించాలి, మీరు కనుక అంటే ఏ స్టూడెంట్ అయితే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు సోషల్ వెల్ఫేర్లో చదువుతున్నట్టయితేనేమో 200 రూపీస్ పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ సోషల్ వెల్ఫేర్ కాకుండా వేరే ఇన్స్టిట్యూషన్లో చదువుకున్నట్టయితే వాళ్ళు 200 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అదొకసారి మీరు గమనించుకోవాలి. అప్లై చేసుకుంటే అక్కడ మీరు అడుగుతుందండి, సోషల్ వెల్ఫేర్ చదువుకున్నారా, సోషల్ వెల్ఫేర్ చదువుకోలేదా అని అడుగుతుంది. ఒకవేళ చదువుకున్నట్టయితేనేమో చదువుకున్నారని క్లిక్ చేయండి, అది కూడా గమనించుకోవాలి. చదువుకున్నట్టయితేనేమో చదువుకున్నట్టు క్లిక్ చేయండి. చదువుకున్నట్టయితే అంటే గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్లో కానీ మన బీసీ వెల్ఫేర్లో కానీ ఇంకా ట్రైబల్ వెల్ఫేర్లో చదువుకున్నట్టయితే మీరు అక్కడ నో అని క్లిక్ చేసేసి 200 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అదొకసారి గమనించుకోవాలి. మరి అప్లికేషన్ చేసుకునే ముందు తప్పకుండా ఈ యొక్క బ్రౌచర్ అనేది తప్పకుండా చదవాలి. మీరు ఒకసారి గమనించుకోండి. నేను డిస్క్రిప్షన్లో కూడా మీకు ఈ బ్రౌచర్ అనేది తప్పకుండా మీకు ఆ లింక్ పెడతాను, చూసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎవరైతే కీప్ ఆల్ ద సర్టిఫికేట్స్, క్యాస్ట్, ఇన్కమ్ అండ్ హాల్ టికెట్ ఏదైతే
10th క్లాస్ హాల్ టికెట్ ఉంటుందో అదన్నీ కూడా మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకోండి. ఆ నెంబర్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ద సెలెక్షన్స్ విల్ బి డన్ బేస్డ్ ఆన్ ద మెరిట్. ఎవరైతే విద్యార్థులు మీకు 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ని మీరు అప్లై చేసేటప్పుడు ఎంటర్ చేస్తారు కదండి, ఆ 10th క్లాస్లో వచ్చిన మెరిట్ల ఆధారంగా మీకు అడ్మిషన్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే క్యాండిడేట్ సిబిఎస్ఈలో చదువుకుని ఉంటారు, సిబిఎస్ఈ కానీ లేకపోతే ఇంకేదైనా బోర్డులో చదువుకున్నట్టయితే వాళ్ళకి ఎస్ఎస్సి మార్క్స్ ప్రకారంగా, అంటే వాళ్ళ గ్రేడ్ ప్రకారంగా మార్క్స్ కన్వర్ట్ చేసేసుకొని మీకు అడ్మిషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్యాండిడేట్ చూడండి, ఇక్కడ మెరిట్ లిస్ట్ ఈస్ యాజ్ పర్ ద టోటల్ మార్క్స్ ఆబ్టైన్డ్ ఎస్ఎస్సి. ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి మార్క్స్లో అంటే ఎస్ఎస్సిలో మార్క్స్ తెచ్చుకుంటారో ఆ మార్కుల ఆధారంగా మాత్రమే మీకు మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక చూడండి, అప్లై చేసుకున్న తర్వాత ఒక క్యాండిడేట్ కనుక సేమ్ మార్క్స్ వచ్చినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యాండిడేట్స్ అంటే ఇద్దరు క్యాండిడేట్స్ సంబంధించిన మ్యాథమెటిక్స్లో మార్క్స్ అనేవి చూడడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్లో మార్క్స్ చూసిన తర్వాత ఒకవేళ దాంట్లో కూడా సేమ్ ఉన్నట్టయితే వాళ్ళకి సైన్స్ సబ్జెక్ట్స్లో మార్క్స్ చూడడం జరుగుతుంది. ఒకవేళ దాంట్లో కనుక సేమ్ ఉన్నట్టయితే సోషల్ స్టడీస్లో మార్క్స్ చూడడం జరుగుతుంది. దాంట్లో కూడా సేమ్ ఉంటే ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ మరియు థర్డ్ లాంగ్వేజ్లో మార్క్స్ చూసేసి వాళ్ళకి అడ్మిషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ కనుక దీంట్లో అన్నింటిలో కూడా సేమ్ ఉన్నట్టయితే డేట్ ఆఫ్ బర్త్ని కన్సిడర్ చేసేసుకొని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా వాళ్ళకు ఎవరైతే ఎల్డర్ వన్ ఉంటారో అంటే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకి అడ్మిషన్ అనేది, అంటే ఒకవేళ కనుక మీ మార్క్స్ కనుక క్యాండిడేట్ సంబంధించిన ఇద్దరు ముగ్గురికి సంబంధించిన వాళ్ళ మార్క్స్ కనుక సేమ్ ఉన్నట్టయితే ఈ విధంగా క్రైటీరియా అనేది పాటించడం జరుగుతుంది. ఒకవేళ అట్లా లేకపోతే యాజ్ పర్ మెరిట్ ప్రకారంగా మీకు అడ్మిషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అంటే ఈ యొక్క తెలంగాణ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మనకు ప్రీమియర్ సిఓఈస్, నాన్ ప్రీమియర్ సిఓస్, అదేవిధంగా నాన్ సిఓఈస్ అనే కాలేజెస్ అనేవి ఉండడం జరిగిందండి. ప్రీమియర్ సిఓస్ అంటే ఇంక ఎక్కువ ఫోకస్ చేసేసి ఎక్కువ ఫెసిలిటీస్ ఇచ్చేసి అదేవిధంగా నీట్, ఐఐటి ఇట్లా ఎంసెట్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంటర్మీడియట్తో పాటు. సో ఇది ఏమేమి ఉన్నాయి, ప్రీమియర్ సిఓఎస్ ఏమున్నాయి, గౌల్దొడ్డి బాయ్స్ రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నది, చిలుకూరు బాయ్స్ మనకు రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నది, అదేవిధంగా షేక్పేట్ బాయ్స్ హైదరాబాద్ డిస్టిక్లో ఉన్నది, గౌల్దొడ్డి గర్ల్స్ వచ్చేసి రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నది, సిఓఈ అల్గునూరు గర్ల్స్ వచ్చేసి కరీంనగర్ రీజియన్లో ఉన్నది, అదేవిధంగా మనకు మహేంద్ర హిల్స్ హైదరాబాద్ గర్ల్స్ క్యాంపస్ అండి, రంగారెడ్డిలో నార్సింగి గర్ల్స్ వచ్చేసి మనకు రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నది. అదేవిధంగా ప్రీమియర్ సిఓఎస్ అవ్వండి. నాన్ ప్రీమియర్ సిఓఎస్ అనేది ఇంకొకటి ఉన్నది. ఇక్కడ చూడండి, ఇవి డిస్ట్రిక్ట్స్ నేమ్స్ అంటే ఇవి డిస్ట్రిక్ట్స్ నేమ్స్ బట్ ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ చూడండి, బెల్లంపల్లి బాయ్స్, మనకొండూరు బాయ్స్, పాల్వంచ బాయ్స్, వర్ధనపేట బాయ్స్, హైత్నగర్ బాయ్స్, హత్నూరా జేసీ బాయ్స్, కొండాపూర్ బాయ్స్, జేపీ నగర్ బాయ్స్, మదనాపూర్ బాయ్స్, ఇటికాల బాయ్స్, బికనూర్ బాయ్స్, భువనగిర్ బాయ్స్ అండ్ నల్గొండ బాయ్స్, ఇబ్రాహీంపట్నం బాయ్స్, ఆదిలాబాద్ గర్ల్స్, ఖమ్మం జేసీ గర్ల్స్, దానవాయిగూడెం గర్ల్స్, హన్మకొండ గర్ల్స్, ఫలక్నుమా గర్ల్స్, అదేవిధంగా కమ్మదనం గర్ల్స్, సరూర్ నగర్ గర్ల్స్, నల్లకంచె గర్ల్స్, కొత్తగడి గర్ల్స్, మిట్టపల్లి గర్ల్స్, ములుగు గర్ల్స్, చిట్కూల్ గర్ల్స్, గట్టు గర్ల్స్, జడ్చెర్ల గర్ల్స్, ధర్మారం గర్ల్స్, అదేవిధంగా జీబీగూడెం గర్ల్స్, కిష్టాపూర్ గర్ల్స్. అయితే ఈ యొక్క సిఓఎస్ మరియు నాన్ ప్రీమియర్ సిఓఎస్లో అంటే ప్రీమియర్ సిఓఎస్ మరియు నాన్ ప్రీమియర్ సిఓఎస్లో తెలంగాణలో ఉన్న విద్యార్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా నాన్ సిఓఎస్కి సంబంధించిన ఏవైతే కాలేజెస్ ఉన్నాయో ఆ డిస్టిక్లో ఉన్న విద్యార్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అంటే ఎవరైతే ఉమ్మడి జిల్లాలో ఉన్నారు కదండి, ఆ ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి, ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ కింద ఉన్న ఆదిలాబాదు, ఆసిఫాబాదు, మంచిర్యాల డిస్టిక్లో ఉన్న ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్లో బోత్ ఇచ్చోడ, ఆసిఫాబాద్ ఇవన్నీ కాలేజీలు ఉన్నాయి అండి. అన్ని కాలేజీలకి ఆ యొక్క జిల్లాకు సంబంధించిన విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాల కింద జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల కింద ఉన్న ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్లో అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఖమ్మం చూసుకున్నట్టయితే కొత్తగూడెము, అదేవిధంగా ఖమ్మం డిస్టిక్ సంబంధించిన ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ సంబంధించిన మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి చూడండి. అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ మన డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, ఆ డిస్క్రిప్షన్లో కూడా మీరు చూసేసుకొని అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా వరంగల్కి సంబంధించిన ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న మహబూబాద్, జయశంకర్, భూపాలపల్లి, హన్మకొండ, వరంగల్ దీనికి సంబంధించిన గర్ల్స్ మరియు బాయ్స్ క్యాంపస్లు అనేది చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా రంగారెడ్డి మరియు హైదరాబాద్ కింద ఉన్న రంగారెడ్డి, వికారాబాద్ కింద ఉన్న ఈ యొక్క స్కూల్స్లలో బాయ్స్ అండ్ గర్ల్స్ సంబంధించిన స్కూల్స్ మీరు చూసేసుకొని అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు మెదక్ సంబంధించిన మెదక్లో సిద్దిపేట, మెదక్, సంగారెడ్డికి సంబంధించిన ఏవైతే జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలకు సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ చూసేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకసారి మీరు కనుక స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే ఆపి మరి స్క్రీన్ షాట్
తీసేసుకోవచ్చు. అదేవిధంగా మహబూబ్నగర్ సంబంధించింది ఇక్కడ నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, మహబూబ్నగర్, నారాయణపేట ఈ జిల్లాకు సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్లో ఎవరైతే విద్యార్థులు ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా నిజామాబాద్ చూసుకున్నట్లయితే నిజామాబాద్, కామారెడ్డి, అదేవిధంగా నిజామాబాద్ విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. ఆదిలాబాద్కి సంబంధించిన ఇక్కడ మళ్ళీ ఒకసారి చూపించినారండి వాళ్ళు కూడా ఈ యొక్క నోటిఫికేషన్స్కి అంటే ఇక్కడ ఆదిలాబాద్ అక్కడ మిస్ అయిన కొన్ని ఇక్కడ అప్డేట్ చేసినారు, అది కూడా మీరు చూసేసుకొని అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా నల్గొండ చూసుకున్నట్టయితే నల్గొండ, సూర్యాపేట అంటే ఇక్కడ నల్గొండ, సూర్యాపేట వాళ్ళు అంటే ఆ విద్యార్థులు ఎవరైతే నల్గొండ ఈస్ట్ వెల్ డిస్టిక్ అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా విద్యార్థులు ఆ యొక్క ఇన్స్టిట్యూషన్స్కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా వరంగల్ సంబంధించిన జనగం సంబంధించిన ఇక్కడ కూడా మనకు పెట్టడం జరిగిందండి, దాన్ని కూడా మీరు చూసేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి అదర్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన మన వేరే ఇన్ఫర్మేషన్ ఒకసారి చూపిస్తున్నారండి. ఎవరైతే విద్యార్థుల ప్రొఫెషన్ సెలక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్ షెల్ నాట్ బి వెస్టెడ్ విత్ ఎనీ రైట్ టు ద క్యాండిడేట్ టు సెక్యూర్ అడ్మిషన్. ద అడ్మిషన్ షెల్ బి కన్ఫర్మ్డ్ ఓన్లీ ప్రొడ్యూసింగ్ ఆఫ్ ద రిక్వైర్డ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. ఎవరైతే విద్యార్థులు సెలెక్ట్ అవుతారో తప్పకుండా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేయకపోతే మీ అడ్మిషన్ అనేది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అప్లై చేసుకునేటప్పుడు గమనించాలండి, అప్లై చేసుకునేటప్పుడు మీరు కనుక మీ పేరెంట్ ఫోన్ నెంబర్ కానీ మీ అంటే మీ నాన్నగారి ఫోన్ నెంబర్ కానీ మీ అమ్మగారి ఫోన్ నెంబర్ కానీ లేదంటే మీ ఫోన్ నెంబర్ మాత్రమే పెట్టాలి. అంటే ఇంటర్నెట్ వాళ్ళది కానీ మీ సేవ కానీ ఫోన్ నెంబర్ అయితే పెట్టద్దు. ఎందుకంటే ఆ నెంబర్కి మాత్రమే మెసేజ్ వస్తుంది, ఆ నెంబర్కి మాత్రమే కాల్ వస్తుంది. అది ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క కాలేజెస్లో అడ్మిషన్ పొందిన వాళ్ళకి ద సెకండ్ లాంగ్వేజ్ ఇన్ ఆల్ దిస్ ఇన్స్టిట్యూషన్ షెల్ బి తెలుగు ఓన్లీ. తెలుగు అనే సెకండ్ లాంగ్వేజ్ ఉండడం జరుగుతుంది, ఒకసారి చూసుకోండి. మరి సెలెక్ట్ అయిన విద్యార్థులకు మాత్రము ఇక్కడ చూడండి ఫ్రీ బోర్డింగ్ ఏదైతే ఎస్సీ డెవలప్మెంట్ ఎస్సీడీడీ కింద ఇది రన్ అవుతుంది కాబట్టి మనకు ఫ్రీ బోర్డింగ్ లాడ్జింగ్ అంటే ఫ్రీగా మనకు హాస్టల్స్ నెక్స్ట్ హాస్టల్ ఫెసిలిటీ కానీ మనకు ఏదైతే చదువు కానీ ఇవన్నీ కూడా మనకు ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. డ్రెస్సెస్, స్టేషనరీ, అమ్యూనిటీస్, కాస్మెటిక్ ఛార్జెస్, బుక్స్, మెడికల్ కేర్, ఎగ్జామినేషన్ ఫీ ఇట్లా అన్ని రకాలుగా మనకు తెలంగాణ గవర్నమెంట్ ఈ యొక్క ఎస్సిడిడి డిపార్ట్మెంట్ కింద మనకు సోషల్ వెల్ఫేర్ విద్యార్థులకి ఫ్రీగా మనకు అన్ని వసతులు ఇవ్వడం జరుగుతుంది అండి. అది ఒకసారి గమనించుకొని మీరు అప్లై చేసుకోవాలి. అదేవిధంగా అంటే ఇదంతా కూడా రెసిడెన్షియల్ ప్యాటర్న్ అండి, అది ఒకసారి గమనించుకొని మీరు చూసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే విద్యార్థులకు ఏమన్నా హెల్ప్ లైన్స్ అంటే మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ మనకి ఇవ్వడం జరిగిందండి. 04023391598 నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. మరి అప్లై చేసుకోవాలంటే తప్పకుండా మీరు చెప్పిన కదండి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 15th May 2025కి మనము అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవచ్చు అంటే మనం ఒకసారి చూడండి ఇక్కడ మనకు TGSWRAS .telangana.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు అప్లికేషన్స్ ఓపెన్ అంటే ఇంటర్మీడియట్ అప్లికేషన్ అని ఉంటుందండి. ఇట్లా మనకి హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇట్లా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది. ఒకవేళ మీరు నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ మనం క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అంటే మనకు మొబైల్ నెంబర్ అనేది అడగడం జరుగుతుంది. మొబైల్ నెంబర్ అడిగిన తర్వాత అక్కడ మొబైల్ నెంబర్ కొట్టిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ కొట్టిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్లో ఆర్ యూ స్టడీడ్ ఇన్ సోషల్ వెల్ఫేర్ ఆర్ నాట్ అని వస్తుంది. ఎస్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, నో అయితే నో అని క్లిక్ చేయండి. అది కొట్టిన తర్వాత ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అడగడం జరుగుతుంది. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసేసి దానికి సంబంధించిన ఏవైతే అంటే ఏమేమి డీటెయిల్స్ అడుగుతాయో అవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనకు నెట్వర్క్ స్లో ఉన్నది కాబట్టి ఇక్కడ చూడండి మనకు మొబైల్ నెంబర్ అడగడం జరుగుతుందంటే అది సబ్మిట్ చేసిన తర్వాత అన్నీ చూపిస్తుంది. అవన్నీ మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఒకవేళ కనుక మీరు అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవాలనుకుంటే అక్నాలజ్మెంట్ ప్రింట్అవుట్ ఇక్కడ క్లిక్ చేసి ఆ నెంబర్ కొట్టండి వచ్చేస్తుంది. నో ఇయర్ అప్లికేషన్ పేమెంట్ స్టేటస్ ఒకవేళ మీరు పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కొట్టండి. ఇవంతా చేసిన తర్వాత మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ఒకసారి గమనించుకోవాలి అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి మనకు 25th April స్టార్ట్ అయింది. May 15th ఈ యొక్క లాస్ట్ డేట్ అనేది ఉండడం జరిగింది. మా ఇన్ఫర్మేషన్ మీ అందరూ కూడా నచ్చినట్టయితే ఇతరులకు కూడా షేర్ చేయండి. ఎవరైతే ఇంటర్మీడియట్ అంటే 10th class అయిపోయి ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అందరూ కూడా షేర్ చేయండి. మా వీడియో కనుక మీ అందరూ కూడా నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.